పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే అక్టోబర్ నెల చివరి వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పై అధికారుల మన్ననలు అందుకుంటారు. సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీదే. పనులు మొదట్లో మందకొడిగా సాగినా సకాలంలో పూర్తవుతాయి. పట్టు విడుపులతో ప్రయోజనం పొందుతారు. నూతన ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మొదలుపెట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలు, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి. మొదటి వారంలో ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి గురికాకండి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది. గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యస్థలంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో ఉత్సాహంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పర్వాలేదు. చిన్న వ్యాపారులకు బాగుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. రెండవ వారంలో చాలా సవాలుగా ఉండబోతోంది. జీవితంలోని అన్ని అంశాల్లో మీ సామర్థ్యాలు పరీక్షించబడతాయి. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంటే అదే పరిస్థితి ఉండదు. మీ సీనియర్లు మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో వారి తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేసే అవకాశం ఉంది. మీరు దాని గురించి ఏమీ చేయలేరు. మీరు చేయవలసిన ఉత్తమమైన కృషి అంకిత భావానికి కట్టుబడి ఉండడం. మీ ప్రయత్నాలకు రాబోయే భవిష్యత్తులో సమాధానం లభిస్తుంది. మీరు మీ కుటుంబ జీవితం భాగస్వామితో తగినంతగా కమ్యూనికేట్ చేయకపోతే వెంటనే మీరు అనుకూలంగా వ్యవహరించండి. కష్ట సమయాల్లో వారు మీ బలానికి మూల స్తంభాలుగా ఉంటారు. మీ భాగస్వామితో సంబంధాలను దెబ్బతీసే విధంగా గోచరిస్తుంది. మీ సన్నిహితులు, ప్రియమైన వారిలో సమస్యలు, విభేదాలు, వాదనలు ఉంటాయి. మీ ప్రశాంతతను కాపాడుకోవాలంటే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలని సూచన. వైవాహిక సంబంధాలు కూడా ఈ సమయంలో సవాళ్లను ఎదుర్కొంటాయి. కొన్ని ఆర్థిక నష్టాలు కూడా సాధ్యమే. కంటి చికాకు, కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు తదితర అనారోగ్య బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. 3వ వారంలో శుక్ర, కుజ అనుకూలతలు ఉన్నందువలన మంచి ఉద్యోగంలోకి మారడానికి, అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. సతీమణితో షాపింగ్ చేస్తారు. పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు వ్యక్తులు ప్రేమ వివాహం చేసుకోవచ్చు. వివాహం కాని వారు నిజాయితీగా ఉండడం వల్ల మీరు మంచి భాగస్వామిని పొందవచ్చు. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఉన్నత విద్య కోసం కుటుంబంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంటుంది. చివరి వారంలో దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి.
మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ అవగాహన, నైపుణ్యాలను పెంచే కోర్సులు లేదా వర్క్షాపులను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు. శారీరకంగా బలంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధించేందుకు ఇవి సహాయపడతాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించడం చేయాలి. మీరు మీ కుటుంబ సౌఖ్యానికి అదేవిధంగా బాధ్యతలకు సమ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన సమయం ఇది. మొదటి 3 వారాల కన్నా చివరి వారం చాలా బాగుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మీకు కఠినమైన సమయం ఉంటుంది. ఆర్థికంగా, కుటుంబ పరంగా ఇది మంచి సమయం. ఈ నెలలో మీకు అదనపు పనిభారం, మార్పు ఉంటాయి. మీలో కొంతమంది మీ వృత్తిలో ఊహించని మార్పులు చూస్తారు. మీకు మీ పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కష్టపడి పనిచేసినందుకు మీకు గుర్తింపు లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఈ మాసం మీకు మంచి ఆదాయం, ఊహించని లాభాలు పొందడానికి సహాయకారిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబం నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందవచ్చు. మీ పెట్టుబడుల నుంచి కూడా లాభాలు పొందుతారు. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ నెల 18వ తేదీలోగా ఇన్వెస్ట్ చేయాలి. కుటుంబంలో మీకు సరైన సమయం ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలకు హాజరై బంధువులను కలుసుకుంటారు. వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం సానుకూల ఫలితం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ సమయంలో యావరేజ్గా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది. మీరు వ్యాపారం యొక్క వృద్ధిని చూస్తారు. కానీ అదే సమయంలో మీరు పని భారం, అనుకోని ఖర్చులు ఎదుర్కొంటారు. చివరి 2 వారాల్లో పని ఒత్తిడి కారణంగా మీ బాధ్యతల నుంచి కొన్ని రోజులు తప్పుకోవాలి, లేదా ఏదైనా విహారయాత్రకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. పాటించవలసిన పరిహారాలు: శ్రీ దత్తాత్రేయుని ఆరాధన చేయాలి. గురుదేవుల ఆశీస్సులు పొందాలి. గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందడం వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో దక్షిణ గోడకు ఉత్తరాభిముఖంగా శ్రీ దత్తాత్రేయుని ప్రతిమను ఉంచిన వీరికి అత్యంత శుభ ఫలితాలు అందుతాయి. ఇట్టి ప్రతిమకు నిత్యం ధూపదీప నైవేద్యాలు చేస్తే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. రాగి, బెల్లం, గోధుమ మొదలైన సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి. ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల వివిధ సమస్యలు, ఇబ్బందుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. సోమవారాల్లో ముత్యాలను ధరించి శివయ్యకు అభిషేకం చేయాలి. శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.